తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహారాష్ట్రలోని షోలాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత మాట్లాడుతూ మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమే విజయం సాధిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ బాగుందని, ప్రచారంలో పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షోలాపూర్ ఎంపీ ప్రణితి షిండేతో కలిసి తెలుగు ప్రజలు ఎక్కువ ఉండే షోలాపూర్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి 2 రోజుల నుంచి మంత్రి వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండేతో మంత్రి భేటీ అయ్యారు. ప్రచార శైలి, ప్రజల నుంచి వస్తున్న ఆదరణను షిండేకు వివరించారు. తెలంగాణకు చెందిన అనేక జిల్లాల నుంచి వచ్చిన సోదరులు కాలనీలు ఏర్పాటు చేసుకున్నారని, అక్కడికి వెళ్లగానే వారు అపూర్వంగా స్వాగతం పలికిన తీరు సంతోషం కలిగించిందని ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి షిండేకు వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు షిండే దృష్టికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి పట్టం కట్టే పార్టీ అని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేది ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులేనని మహాప్రజలకు వివరించినట్టు మంత్రి చెప్పారు. ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ కూటమి గెలవబోతుందనేది స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణకు షోలాపూర్కు విడదీయలేని బంధం ఉందని, అత్యధిక జనాభా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిదేనని సుశీల్ కుమార్ షిండే ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ సందర్భంగా సుశీల్ కుమార్ షిండే అభినందించారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారని మంత్రి కోమటిరెడ్డి షిండేకి తెలిపారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.